ఓం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకి పరమానందం కృష్ణం వందే జగద్గురుం. జగదేక వీరుడైనటువంటి అర్జునుడికి జగద్గురువైనటువంటి శ్రీకృష్ణ వారి పాదపద్మాలకు నమస్కారం చేస్తూ మనం ఈ రోజున శని శుక్రులు ఇద్దరూ కలిస్తే ఈ మీనరాశిలో 2025 సంవత్సరంలో ఏం జరుగుతుందో చూద్దాం. సాధారణంగా మనకి శుక్రుడు ఎవరో తెలుసా అండి? లూసిఫర్. బైబిల్లో చెప్పినటువంటి శపించబడినటువంటి దేవతలు అని కొంతమంది ఉంటారు. అలాగే హిందూ మత శాస్త్రంలో కూడా మనకి గ్రామ దేవతలు అని మనం చెప్పుకుంటాం కదా. వాళ్ళ గురించి కొంతమంది ఏమంటూ ఉంటారంటే, ఏమండి ఇప్పుడు నల్ల మైసమ్మ, ఎర్ర మైసమ్మ, తర్వాత ఈ యొక్క గండి మైసమ్మ, ఇలా చాలా పేర్లతో ఉన్నారు. కట్ట మైసమ్మ. మా పంతులు గారు ఒక ఆయన ఉండేవారు. అయ్యి బాబాయ్ ఏంటి ఈ గండి మైసమ్మ, ఈ కట్ట మైసమ్మ ప్రాణాలు తీసేస్తుంది, చెరువు గట్ల మీద ఒంటరిగా వెళితే ప్రాణాలు తీసేస్తుంది అని అనేవారు. అటువంటి పోలేరమ్మనే మన వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు గురుదేవులు ఆయన చుట్టకు నిప్పపట్రా అంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ చూస్తుండగా చుట్టకు పట్టుకొస్తుంది. దెబ్బతో దెమ్మ తిరిగిపోద్ది అక్కడ ఉన్నటువంటి జనానందరికీ. అంటే గ్రామ దేవతలను అలా అంటాం కదా. అలాగే మన బైబిల్లో కూడా వీటిలన్నిటిలో కూడా లూసిఫర్ అంటే ప్రభువు ఏం చేశాడంటే, దేవుడు ఏం చేశాడంటే, ఆయన ఒక సృష్టి చేశాడు. ప్రధాన చీఫ్ పిఏ లాగా లూసిఫర్ని. అరే నువ్వు వెళ్ళి పరిపాలిస్తున్నాడు. మరి ఆయన ఏమన్నాడండి? ఆయన ఏమన్నాడు? వెళ్ళి నన్ను పొగడకుండా ప్రభువుని ఎందుకు పొగడడం, దేవుణ్ణి ఎందుకు పొగడడం అని చెప్పేసి ఆయన ఏం చేస్తాడు? ప్రభువుని పొగడకుండా ఆయన తనను తాను పొగుడుకుంటూ ఉంటాడనమాట. అతనే అప్పుడు ప్రభు కోపం వస్తుంది. తనను పొగడమని తన్నే దేవుడిగా డిక్లేర్ చేసుకుంటాడు ఈ లూసిఫర్. అప్పుడు ప్రభు శపించి, పో నువ్వు శపించబడినటువంటి దేవతలనే వాటిల్నే ఏమంటామంటే భోగలాలస దేవతలు అంటాం. యక్షులు, కిన్నర్లు, కింపురుషులు ఇలా ఉన్నారు కదా. అలాంటి కేటగిరీలో ఈ లూసిఫర్ అనేటటువంటి వాడు సాతాన్ అంటాం. మన హిందూ ధర్మశాస్త్రంలో కలిపురుషుడు అంటాం. అతనే శుక్రాచార్యుడు. అంటే శుక్రాచార్యుడు ఏం చేశాడంటే భోగలాలసత్వం, రాక్షసులకు గురువయ్యాడు. శుక్రాచార్యుడు తత్వంలో 2 రకాలు ఉంటాయండి. శుక్రుడుగా ఆయన రాక్షసులకు గురుత్వాన్ని వహించినప్పుడు ఆయన ఆచార్యుడిగా ఉంటాడు, ఒక ప్రొఫెసర్గా మంచి చెప్తాడు. అలాగే శపించబడినప్పుడు అతను సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు తన తల్లిని చంపాడు అనేటటువంటి అక్కస్సుతో శ్రీ మహావిష్ణువు మీద ద్వేషంతో భక్తి మార్గంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా భోగలాలసత్వం వైపు లాగేస్తాడు. ఇల్లు విప్పిస్తాడు, మందు కొట్టిస్తాడు, ఇక రకరకాల పిల్లలు, ఇల్లు, గృహాలు, ఇలా రకరకాలుగా మనల్ని ఈ భూమి మీదే ఉండేటటువంటి సంపదలనిచ్చి ఇక్కడిక్కడే భ్రమింపజేస్తూ ఇక్కడే ఉంచేస్తాడు. ఆ శుక్ర మాయ నుంచి తప్పించుకున్నటువంటి వాడు రాధమ్మ తల్లే ఆయన మాయలో పడిపోతే సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ రక్షిస్తాడు. ఆ రాధమ్మ తల్లి జాగృతమైన మరుక్షణం శుక్రాచార్యుడి యొక్క మాయను విచ్ఛిన్నం చేసింది. అంత పవర్ఫుల్ శుక్రాచార్యుడు. మరి ఇక శని ఎవరో తెలుసా అండి? అటానమస్ ప్లానెట్, స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి ఒక అటానమస్ యూనివర్సిటీ లాంటిది. ఆయన బ్రహ్మ విష్ణు మహేశ్వరుల్నే ఎదిరించి పారేస్తాడు. విష్ణుమూర్తి ఈ శనీశ్వరుడి యొక్క కాలు విరగ్గొట్టేస్తాడు. అలాగే మరి అహంకారపూరితుడై యుద్ధం చేసినప్పుడు, అంటే తాను ఎవరికి రిపోర్టింగ్ ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. ఇప్పుడు శనీశ్వరుడు మిమ్మల్ని కోటీశ్వరులు చేయాలన్నాడు అనుకోండి, చేసి పడేస్తాడు అంతే. విష్ణువుని కన్సల్ట్ చేయాలా, బ్రహ్మను కన్సల్ట్ చేయాలా, ఏమన్నా తొక్కి పడేయాలనుకోండి మిమ్మల్ని, సాక్షాత్తు శివుడు అడ్డొచ్చినా సరే తొక్కి పడేస్తాడు మిమ్మల్ని. ఎందుకంటే ఆయన శివస్వరూపం, శివుడి అవతారమే శనీశ్వరుడు. కాబట్టి ఈ యొక్క శనీశ్వరుడికి స్వయం ప్రతిపత్తి ఎలాగైతే ఉందో, రావణ బ్రహ్మ
వాడంటే అందరికీ పాస్ పడిపోద్ది. మరి అటువంటి రావణాసురుడు నవగ్రహాలన్నింటినీ బంధించి ఈ గడుల్లో కూర్చోబెట్టి ఏ స్థానంలో అయితే శని ఉంటాడో ఆ స్థానంలో ఆయుర్దాయం తన కొడుకు పుట్టబోయేటటువంటి ఇంద్రజిత్తుకి పూర్ణాయుర్దాయం, పూర్ణైశ్వర్యము, 10 మంది పెళ్ళాలు, ఈ రకంగా 10 కార్లు, ఇలా ఎవడైతే కోరుకుంటాడో ఆ విధంగా సకల సంపత్తిని ఇచ్చినప్పుడు ఏం జరిగిందో తెలుసా? శనీశ్వరుడు పక్కగళ్ళలోకి వచ్చేస్తాడు. ఏంట్రా ఇటువంటి నువ్వే దుర్మార్గుడివి తండ్రి రావణాసురుడివి, నీకు మళ్ళీ పుట్టబోయే కొడుకు అంతకంటే వెధవ, కాబట్టి మీకు ఆయుర్దాయాన్ని ఇవ్వాలా అని చెప్పి పక్కగళ్ళలోకి వచ్చేస్తాడు. ఎప్పుడైతే పక్కగళ్ళలోకి వచ్చాడో ఆయుర్దాయం క్షీణించబడింది, వాడికి మరణిస్తాడు. అంటే శని చేయదలుచుకుంటే అలా చేస్తాడు. ఆ తర్వాత పీడించేటప్పుడు బ్రహ్మని, తర్వాత ఈ యొక్క ఎవరు మన శివుణ్ణి మర్రి చెట్లో పడుకోబెట్టేస్తాడు. బ్రహ్మదేవుణ్ణి అవమానింపజేస్తాడు ఒక్క లిప్తపాటు క్షణం పాటు. అటువంటి వాడు పరమేశ్వరుని పార్వతీదేవి అడుగుతుంది ఏమని, అయ్యా నిన్ను పీడించడం ఏంటి? సర్వసృష్టికి నువ్వు జగత్తుకి అధిష్టాన దేవుడు కదా, నువ్వే కదా బాస్ అని అంటే, నేను సరదాగా పిల్లల్లాగా చేశా, మన పిల్లలు సరదాగా ఆడుకుంటుంటే మనం ఇది అవ్వకూడదు, డాడీ అని కొడతారు, పిప్పలాచార్యుడిని నేను పుట్టిస్తాను, అతని చేతిలో శనికి పరాభవం జరుగుతుంది అని చెప్పి పిప్పలాచార్యుడిని పుట్టిస్తాడు. ఇవన్నీ కూడా చాలా కథలు ఉన్నాయి. కాబట్టి మనం చెప్పుకోబోయేది ఏంటంటే శని శుక్రుడి గురించి చూద్దాం. మీనరాశిలో శని ఉచ్చస్థితి, అటువంటి శనేమో శుక్రుడు ఉచ్చస్థితి, శనేమో సముడు. కాబట్టి ఈ శని శుక్రుల మిత్రత్వం ఉంది. కాబట్టి ఎక్కడైతే ఇప్పుడు అమ్మాయిని 7 సంవత్సరాలు 8 సంవత్సరాలు ఫోన్ మాట్లాడి వాడికి అదుర్సు సినిమాలో బ్రహ్మానందంలాగా అయిపోద్ది అనమాట. శని శుక్రులు మీనరాశిలో కలిస్తే, మళ్ళీ శని శుక్రులు వేరే చోట కలిస్తే మళ్ళీ అది సక్సెస్ అవుతుంది. అదుర్సు సినిమాలో బ్రహ్మానందం ఏం చేస్తాడండి, చక్కగా ఆ నయనతారకు మొత్తం అన్నీ చేస్తాడు. అన్నీ నాకేస్తుంది గురువుగారు అని జూనియర్ ఎన్టీఆర్ అంటాడు. మిమ్మల్ని నాకేశారండి, బాగా వాడేశారండి అంటాడు. అంటే సోఫాలు ఇప్పిస్తాడు, సామాన్ ఇప్పిస్తాడు. అలా మనం జనం అంతా కూడా ఆడది ఫోన్ చేయగానే, ఆడది అడగగానే మొత్తం డబ్బులు ఇచ్చేస్తారు. మొత్తం మగవాడు పాపం ఎంత దుర్భర పరిస్థితిలో ఉన్న ₹1 ఇవ్వడానికి బాధపడతారు. అది ఈ శని శుక్రుల యొక్క కలయిక మీనరాశిలో. అంటే ఏంటంటే మిమ్మల్ని అందరినీ లవర్స్ వదిలేస్తారు, అందరూ డౌట్ లేదు. తర్వాత ఎన్నో సంవత్సరాలుగా మేము ఇన్వెస్ట్మెంట్లు పెట్టామండి లవర్ మీద, మేము ఎన్నో కష్టాలు పడి మేము 7 సంవత్సరాలు 8 సంవత్సరాలు మాట్లాడేమంటారు, మీరు మోసగింపబడతారు మీ ప్రేమికుల చేతిలో. ఇది శని శుక్రుల కలయిక. ఇక 12 రాశుల మీద ఈ శని శుక్రులు ఎలాంటి ఫలితాలు ఇస్తుందో మనం చూద్దాం ఈ వీడియోలో. ధనుస్సు రాశి. ఈ ధనుస్సు రాశి వారందరికీ కూడా అర్ధాష్టమంలో శని శుక్ర రాహుగ్రహాలు ఉన్నాయి. మరి మే 18 తర్వాత మరి రాహు చక్కటి స్థానంలోకి వస్తున్నాడు కుంభరాశిలోకి. మీరు విదేశాలకు వెళ్ళాలనుకునేటటువంటి వాళ్ళంతా కూడా విదేశాలు వెళ్తారు. చంద్రగుప్త మౌర్యాల వాకింగ్ స్టైల్ మారిపోద్ది మీకు. చక్కగా మీరు అందరూ కూడా అదృష్టం మారిపోతుంది. పెళ్ళిళ్ళు కానటువంటి వాళ్ళకి పెళ్ళిళ్ళు అవుతాయి. చంద్రగుప్త మౌర్య మహారాజులాగా అయిపోతారు మీరు. అంత జాతకం అంత బాగుంటుంది. ఏమంటే స్థలాలు లేనటువంటి వాళ్ళంతా కూడా మేము మరి ఏం చేయాలండి అనేటటువంటి వాళ్ళు స్థలాలు మీరు కొనేస్తారు. తర్వాత ఈ యొక్క మే 14 దాటిన తర్వాత ఈ యొక్క గురుగ్రహము మనకి బలం పుంజుకుంటుంది. మిథున రాశిలోకి వచ్చిన తర్వాత సప్తమ స్థితిగతుడైనటువంటి ఆ గురుగ్రహ ప్రభావం వలన మీరు అనేకమైనటువంటి విజయాలు మీరు సాధించడం అనేటటువంటివి జరుగుతాయి. మరి అదేవిధంగా చక్కగా మీరంతా కూడా ఎలాగా ఈ యొక్క కేతుగ్రహము మరి మే 18 తర్వాత సింహరాశిలోకి రావడం అనేటటువంటిది జరుగుతాయి. కాబట్టి ఈ యొక్క రాశి వాళ్ళంతా కూడా మీరు ధనుసు రాశి వాళ్ళు ఏమంటే మేము అప్పులు చేసి మేము ఇవన్నీ బిజినెస్లు చేస్తున్నామనేటటువంటి వాళ్ళు బాధపడాల్సినటువంటి అవసరం లేదు. మీ కట్టినటువంటి అపార్ట్మెంట్లు కానీ స్థలాలు కానీ వ్యాపారాలు కానీ బ్రహ్మాండంగా ఉంటాయి. మీరంతా కూడా రఘుప్రియలాగా లేడీ లెజెండరీలు అయిపోతారు. మరి ఈ విధంగా మీ యొక్క జీవితమే చక్కగా మంచిగా నెంబర్ 1 అయిపోతుంది. అంతా నాయకంట్లాగా అయిపోతారనమాట. కాబట్టి ఈ యొక్క రాశి వాళ్ళు
మరి హోటళ్ళు పెట్టండి, హోటల్ ఇండస్ట్రీలకు పెట్టండి, హాస్టల్స్ పెట్టండి, మరి ఈ యొక్క టీ స్టాల్స్ ఇవన్నీ కూడా పెట్టండి. ఇవన్నీ కూడా పెట్టిన తర్వాత మీరు బాగోకపోతే నన్ను అడగండి. అన్ని విధాలుగా కూడా ధనుస్సు రాశి వారు కొద్దిగా పికప్ అవుతున్నారనమాట. కాబట్టి పరిహారాలు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మనకి ఈ యొక్క అర్ధాష్టమంలో ఉన్నటువంటి శని శుక్రుల వల్ల మీకు ఇళ్ళు కొంటారు, స్థలాలు కొంటారు, కానీ శని పని లేట్ చేస్తూ ఉంటాడు, లోన్లు లేట్ చేస్తూ ఉంటాడు. అందువలన శని జపం చేసుకోండి, శని స్తోత్రాలు చదవండి. శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి 8,000 రూపాయలు దానం ఇవ్వాలి పంతులు గారికి. 8,000 అక్షరాల అంటే అయ్య బాబాయ్ ఎంత ఇచ్చాడు వాడిని అంటే అంతే ఇవ్వాలి. మరి దాన ధర్మం ఆ పేద బ్రాహ్మణ్ని సెలెక్ట్ చేసుకోండి, వాడికి ఒక నెల గ్రాసం ఇవ్వాలి మీరు. అదే డబ్బున్న వాడికి మీరు ఇస్తే ఏమవుతుందండి, వాళ్ళు ఏం కేర్ చేయరు మిమ్మల్ని. 4 లక్షలు పట్టరా 5 లక్షలు పట్టరా అంటారు. కాబట్టి అలాగే మర్రి చెట్టు అంటే ఈ చెట్ల చుట్టూ పొట్ల చుట్టూ తిరగడం, ఫ్రీ అని గుళ్ళ చుట్టూ ప్రదక్షిణాలు చేయడం. పంతులు గారికి ₹1 వేస్తారా మీరు అసలు? పంతులు గారికి గుళ్ళ చుట్టూ తిరుగుతారండి, శనీశ్వరుడి గుడి చుట్టూ. అది పంతులు గారికి డైలీ వెళ్తున్నానండి నేను గుడికి అంటారు. నువ్వు డైలీ ప్లేట్లో ₹10 వేస్తున్నావా పంతులకి? వెయ్యు, ఏదో నెలలో ఒకసారి వేస్తావు. మరి ఇంకెందుకు వెళ్తున్నట్టు నువ్వు అంటే వాట్సాప్లో స్టేటస్లు చెప్పుకోవడానికి, అక్కడ కొత్తగా పరిచయాలు చేస్తే వాళ్ళ దగ్గర అప్పులు చేసుకోవడానికి వెళ్తున్నారు మీరు. అందరికీ మేము గుళ్ళకి వెళ్ళామని బిల్డప్లు ఇవ్వడానికి, మనశ్శాంతి ఇంట్లో కాస్త టెన్షన్ ఫ్రీకి. ఇట్లాంటివన్నీ నడవమ్మ. అక్కడ గుళ్ళోకి వచ్చినటువంటి వాళ్ళంతా కూడా ఏడుపులు పెడబబ్బులు మీకులాగే నాకు ఈ సమస్య అవ్వట్లేదు, ఆ సమస్య అవ్వట్లేదు అంటారు. నెగిటివ్ వైబ్స్ అక్కడక్కడే తిరుగుతూ ఉంటాయి. కాబట్టి అక్కడ గుళ్ళో ఈ నెగిటివ్ వైబ్రేషన్స్ కంటే కూడా అధికమైనటువంటి పాజిటివ్ వైబ్రేషన్స్ విడుదల చేసే అంత లెవెల్లో పూజలు జరిగితేనే మీకు అక్కడ నల్లిఫై అవుతాయి. మీకు ఇవన్నీ చాలా డీప్గా వెళ్ళాల్సినటువంటి లాజికల్ పాయింట్స్. అందువలన మీరు చాలా జాగ్రత్తగా రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేసుకోండి శనివారం నాడు. మిగతా రోజుల్లో మామూలుగా ఎన్నో ఒక నియమం పెట్టుకొని చేసుకోండి, బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.